సో ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇంటర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారండి. సో వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నారనమాట. వాళ్ళ నుంచి కొన్ని బైట్స్ అయితే తీసుకుందాం. వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది ఏంటి దీని గురించి అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు వాటి గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. నీ పేరు? దానవేంద్ర రెడ్డి. ఓకే. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. సో ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి, ఎలా రాస్తున్నారు? బాగా ఈజీ వచ్చినాయి పేపర్ అయితే. ఫస్ట్ పేపర్ ఈజీ. సాంస్క్రిట్. ఓకే. సో మరి ఈ రోజు ఉందా రేపా ఎగ్జామ్? ఈ రోజు ఇంగ్లీష్. ఇంగ్లీష్. సో మరి ఎలా ప్రిపేర్ అయ్యావు? బాగా ప్రిపేర్ అయ్యాను. ఓకే. సో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనుకుంటున్నావు ఫస్ట్ ఇయర్? 95+. 95%. ఓకే. 10th లో నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 85%. 85%. ఓకే. సో మరి ప్రిపరేషన్ ఎలా ఉంది? మీ కాలేజ్ ఎలా ప్రిపేర్? మా కాలేజ్ రిజల్ట్స్ బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారా? ఓకే. సో ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. మీ లెక్చరర్స్ వాళ్ళందరూ ఎలా టీచ్ చేశారు? బాగా చేస్తున్నారు టీచర్. బాగా చేస్తున్నారా? ఓకే. ఏ కాలేజ్ నువ్వు? రెజొనెన్స్. ఓకే. నీ పేరు? రేవంత్. ఓకే. సో ఏంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ అండి, అందరం మేమంతా ఫస్ట్ ఇయర్ అండి. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది నీకు అంటే ఆఫ్టర్ 10th ఇదే కదా పబ్లిక్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం? సో 10th లో కొంచెం ఈజీగా ఉంటుంది. ఈజీ ఉండేది బాగా. ఇప్పుడు మా కాలేజ్లో ప్రిఫరెన్స్ రాసి బోర్డ్స్ అనే ఫీలింగ్ కూడా వస్తలేదు. ఈజీగానే అవుతున్నాయి పేపర్స్. ఆల్మోస్ట్ వాళ్ళు చదివించిన క్వశ్చన్స్ వస్తున్నాయి అన్ని. ప్రిపరేషన్ అయితే బాగుంది, ఫ్యాకల్టీ అంతా బాగుంది. రెసిడెన్స్ కాలేజ్ 95% ఈజీ. ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు ఏంటి ఎంపీసీ బైపీసీ? ఎంపీసీ అండి. సో ఏం అవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లోనా? ఫ్యూచర్ ప్లాన్స్ అంతేం లేదు కానీ బాగా డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను అంతే. సో ఎంపీసీ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఎంపీసీయా మన చాయిస్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయని అంతే బైపీసీ కంటే. హాయ్. హాయ్. సో ఏంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. అవినాష్. ఏ కాలేజ్? రెజొనెన్స్. సో మరి ఎట్లా ప్రిపేర్ అయ్యావు? మంచిగా ప్రిపేర్ అయ్యాను. ఎలా ఎక్స్పెక్ట్ చేసినవి వస్తున్నాయా? ఎక్స్పెక్టేషన్ వస్తే సాంస్క్రిట్ మంచిగా పోయింది, ఈజీ ఉండే పేపర్స్. ఓకే. సెట్ బి వచ్చింది. ఇంగ్లీష్ కూడా ఈరోజు ఈజీ ఉంటుంది. ఎల్లుండి నుంచి మ్యాథ్స్. ఇన్విజిలేషన్ ఎలా ఉంది? ఇన్విజిలేషన్ నార్మల్గా ఉంది, అంత స్ట్రిక్ట్ అని లేదు, అంత లూజ్ అని లేదు. అంటే కొంచెం ఫ్రీగానే ఉందా? ఫ్రీగా అంటే చూసి రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. రాసుకోవచ్చా? ఓకే. సో ఇప్పుడు ఏంటి సాంస్క్రిటా? ఇంగ్లీష్. ఇంగ్లీష్. సాంస్క్రిట్ మొన్న. ఓకే. ఇంగ్లీష్ పేపర్ 1. సో ఇంకా ఎంపీసీ ఆర్ బైపీసీ? ఎంపీసీ. సో ఏం అవుదాం అనుకుంటున్నావు? బిజినెస్. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకే. హాయ్. హాయ్. పేరు? విశ్వమాధుర్. ఓకే. ఎక్కడి నుంచి నువ్వు? రెజొనెన్స్. ఓకే. అంటే నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ హైదరాబాద్లోనే ఉంటాం మేము. సో ఇక్కడ ఏంటి హాస్టలా? హాస్టల్. ఓకే. ఎలా ఉంది ఇక్కడ? ఎలా చదివిస్తున్నారు లెక్చరర్స్ వాళ్ళు? లెక్చరర్స్ అంతా బాగున్నారు, ఆల్ ఓకే. ఐపీ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు, అదే నాకు నచ్చలేదు ఐఐటి కన్నా. ఓకే. సో కొంచెం అంటే పట్టేసారి బోర్ కొడుతుంది. ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది ఏం లేదు, జస్ట్ పోవాలి రాయాలి వచ్చేసేయాలి, అయిపోయింది. అయిపోయింది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 465+. 465+. ఏం అవ్వాలనుకుంటున్నావు? మెయిన్గా నేను యాక్చువల్గా ఒక పైలట్ అనే ఎయిమ్, కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం హ్యాకింగ్ సైడ్ వెళ్దామని చూస్తున్నాను. ఓకే. హ్యాకింగ్ సైడ్. గవర్నమెంట్ హ్యాకింగ్ సైడ్ వెళ్దామని చూస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. Hi, మీ పేరు? I'm Sathuk. ఓకే. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? I'm currently from Kollur, but then I've lived in a foreign country before, in Switzerland for 3 years. ఓకే. సో ఇప్పుడు ఎంపీసీ ఆర్ బైపీసీ? MPC. సో మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయ్యింది, ఎట్లా అనిపిస్తుంది క్వశ్చన్ పేపర్? మాకు యాక్చువల్ అయితే ఫ్రెంచ్ ఉన్నది. ఫ్రెంచ్ సెట్ బి వచ్చింది. ఇట్ వాస్ కొంచెం టఫ్ వచ్చింది లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే, బట్ ఓకే ఇట్ వాస్ ఈజీ. సో అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే లెక్చరర్స్ వాళ్ళు బాగా టీచ్ చేస్తున్నారా? ఏమైనా స్ట్రెస్ ఏమైనా ఉంటుందా? అంటే ఐపీ ఎగ్జామ్స్ అంటే పెద్ద టీచింగ్ ఏమి ఉండదు, మొత్తము చూసి నేర్చుకోవడమే కాబట్టి మొత్తం బట్టి పడాలి, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఇట్స్ మోస్ట్లీ జస్ట్ టీచర్స్ కూడా వాళ్ళు జస్ట్ కూర్చోబెట్టి స్టడీ అట్లా కూర్చోబెడతారు అంతే. స్ట్రెస్ ఉంది, బట్ దెన్ 19th ఎప్పుడు వస్తుందా, ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతా అని ఆ స్ట్రెస్లో ఉన్నాం మేము. ఓకే. సో మరి స్ట్రెస్ అది పోవడానికి మెడిటేషన్ ఇట్లా ఏమైనా చేస్తుంటారా? మాకు బ్రేక్ పీరియడ్కి 10 minutes అట్లా మెడిటేషన్ పీరియడ్ ఉంది, మా ప్రిన్సిపల్ స్పెషల్గా పెట్టించారు. ఇట్స్ గుడ్, ప్రిన్సిపల్ ఇస్ గుడ్. సో మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? స్పెండ్ 450+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1B పేపర్ టఫ్ రాకపోతే 1B ఒకటే ప్రాబ్లం యాక్చువల్లీ. ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ డూ అ నార్మల్ జాబ్ అండ్ దెన్ మోస్ట్లీ టువర్డ్స్ బిజినెస్. నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ రిస్కీ అని చెప్పేసి ఎంఈసీ తీసుకోలేదు, లేకుంటే ఐ టేక్ ఎంఈసీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? స్టాలిన్. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నావు? నారాయణ క్యాంపస్. ఓకే. సో ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. సో
సో ఎట్లా అనిపిస్తుంది ఎగ్జామ్స్ అవన్నీ మంచిగా సో పేపర్ అది ఎలా వచ్చింది ఫస్ట్ ఎగ్జామ్? ఈజీ వచ్చింది మేడం ఫస్ట్ ఎగ్జామ్. ఓకే. సో మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 90+ మేడం. 90+. సో అంటే ఈ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఏం అవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్ మ్యామ్. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు. ఓకే. సో అందుకే ఎంపీసీ తీసుకున్నావా? ఎస్ మ్యామ్. హాయ్, హాయ్, నీ పేరు? నా పేరు సమృత్, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్, ఓకే, హైదరాబాద్. సో మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఎలా ఉంది ప్రిపరేషన్స్ అవి, మీ లెక్చరర్స్ అవి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? బాగానే ప్రిపేర్ చేస్తున్నారు, మేము కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నాం నైట్ వరకు. ఏమన్నా ఉంటుందా? స్ట్రెస్ ఏముంది, మామూలుగా ఫ్రీగానే ఉన్నాం. ఫ్రీగానే ఇంకా ముందు ఉంటారు కానీ. సో అయితే మరి ఇన్విజిలేషన్ ఎలా ఉంది? ఫ్రీగానే ఉందా? అంటే ఉందిలే, ప్రతి సెంటర్లో ఉంటుంది అట్లా. ఓకే. సో పర్వాలేదు అంతా? పర్వాలేదు. సో ఎంత పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మార్క్సా 460 నీ టఫ్ సబ్జెక్ట్ ఏంటి, ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? ఈజియెస్ట్ అంటే సాంస్క్రిట్, టఫ్ అంటే కెమిస్ట్రీ. కెమిస్ట్రీ టఫ్, చాలా టఫ్. సో మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగానే హాయ్, హాయ్, నీ పేరు? రామ్ చరణ్. సో ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ ఓకే. సో ఎంపీసీ ఆర్ బైపీసీ? ఎంపీసీ. ఎంపీసీ. సో ఎట్లా అనిపిస్తుంది ఎగ్జామ్స్ అవి? మంచిగా ఆఫ్టర్ 10th అంటే కొంచెం ఈజీగానే ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఎలా ఉంది? మంచిగా ఇన్విజిలేషన్ అట్లా మంచిగా స్ట్రిక్ట్గా మంచిగా ఉందా? కోఆపరేట్ చేస్తున్నారా? అట్లే చేయట్లే, ఒక మీరే రాస్తున్నారు ఓన్గా. ఓకే. సో అయితే మరి ఈరోజు సెకండ్ ఎగ్జామ్ కదా, సో ఎలా ప్రిపేర్ అయ్యావు? మంచిగా అంటే ఎక్స్పెక్ట్ చేసినవి వస్తున్నాయా? ఆల్మోస్ట్ ప్రీ ఫైనల్ 3లో పెట్టినవి వస్తున్నాయి. సో పర్సంటేజ్ ఎంత వస్తుంది అనుకుంటున్నాను? పర్సెంటేజ్ ఒకటే ఎగ్జామ్ రాసినా ఎట్లా తెలుసు? సో అన్నీ అయ్యాక అప్పుడు చెప్తావా? సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఓ 460+. ఓకే. సో ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పుడైతే ఏం లేదు, ఓన్లీ జస్ట్ ఎంపీసీ అయిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ప్రిపరేషన్స్ అయితే బాగా జరుగుతున్నాయంట అండ్ ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తున్నారంట. సో అందరూ అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు. సో కొంచెం స్ట్రెస్ ఉంది అని అంటున్నారు, కాకపోతే స్ట్రెస్ని బీట్ అవుట్ చేయడానికి మెడిటేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి వీళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో. సో ఇంకా అప్డేట్స్ కావాలి అని అనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.